వృక్షమాత జై వృక్షమాత జై జై వృక్షమాత జై వృక్షమాత జై జై వృక్షమాత జై వృక్షమాత జై జై వృక్షమాత మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం మొక్కల బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కల సంరక్షణ జై వృక్షమాత జై వృక్షమాత జై వృక్షమాత అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అడవుల సంరక్షణ అడవుల సంరక్షణ
నెక్స్ట్ లక్ష్మీనారాయణ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఎఫ్డిఓ నిజామాబాద్ గారికి మరియు వనమహోత్సవం ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఫ్లాగ్షిప్ చేస్తున్న ప్రోగ్రామ్ సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత అన్ని జిల్లాలలో కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఈ వనమహోత్సవం ప్రోగ్రామ్ని సారంగపూర్ అర్బన్ పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఒక 200 మొక్కలు నాటే ప్లాన్ చేశాము. ఈరోజు సార్ చేతుల మీదుగా ఒక 10 మొక్కలు నాటించిన తర్వాత మిగతా 190 మొక్కల్ని ఇవాళ సాయంత్రం వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ సార్ వనమహోత్సవం ప్రోగ్రామ్కి వచ్చేసి ఇక్కడే ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఆ ప్లాంట్స్ కూడా సార్ పోయేటప్పుడు మీకు చూపిస్తాము. చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో ఉంది, కాకపోతే అక్కడ రొటీన్గా అవుతుంది అక్కడే అని చెప్పేసి కొద్దిగా ఫారెస్ట్ ఫీలింగ్ ఉండాలని చెప్పి పిల్లలకు కూడా నేచర్ మీద ఇంట్రెస్ట్ కలగాలని చెప్పి కొద్దిగా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ దాంతోపాటు డిపార్ట్మెంట్ చేస్తున్న యాక్టివిటీస్, అర్బన్ పార్క్లో ఏమేమి యాక్టివిటీ చేసినాము, అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది జనాలకు అంటే జనాలకు పత్రికా మిత్రులకు తెలిసి ఉంటుంది. కానీ ప్రజలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ నాయకులకు కానీ కొద్దిగా అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల మేము ప్రతి దగ్గర కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక 8 ఫోటో గ్యాలరీ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నాం అసలు మేము అనేది ప్రజలకు అవేర్నెస్ కలగడం జరుగుతుంది. మరియు అటవీ శాఖ తరపున ప్రతి సంవత్సరము గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణ గురించి మరియు అటవీ భూముల అన్యక్రాంతం గురించి ఎప్పటికప్పుడు ప్రజల్ని అవేర్నెస్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అనేది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది సార్. ఈ మధ్యన ఈ కల్టివేషన్ గురించి జనాల్లో కొద్దిగా స్వార్థం ఏర్పడి అడవులను అన్యక్రాంతం చేస్తున్నారు. దానికోసం మేము రాత్రింబవళ్ళు కష్టపడి మా సిబ్బంది చాలా గ్రామాలు ఫ్రింజ్ విలేజెస్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల మేము కొంత అటవీ ఆక్రమణ అనేది నిరోధిస్తున్నాము. అటవీ సిబ్బంది మొత్తానికి వాళ్ళ శాయశక్తుల అడవిని కాపాడంలో స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. నాకు పచ్చని నమస్కారం. ఈరోజు పిల్లలందరూ మీరు టిఫిన్ వచ్చారా? టిఫిన్ చేశారా? ఏదో ఒక టిఫినో అన్నమో ఇడ్లో ఏదో ఒకటి చేశారు కదా, చేయలేరా? అబద్ధం ఎందుకు చెప్తారా? చేస్తామవచ్చు. ఒక్కరోజు లేకుండా 2 రోజులు లేకుండా 3 రోజులు లేకుండా ఎప్పుడైనా స్కూల్కు కాలేజీకి వెళ్తామా? వెళ్ళలేము. వెళ్తే ఏమవుతుంది మరి? జ్వరం మెల్లమెల్లగా మనము బీమార్ అయిపోతాము. ఒక 4 రోజులు 5 రోజులు 6 రోజులు అయిపోతే మన ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుంది. అంతే కదా? మరి అలాగే నీరు లేకపోతే మనం 2 రోజులు బతాము. నీరు మనకు వాటర్ బాటిల్ ఎంబడి ఉంటారు. నా బండ్లు అయితే ఎప్పుడు బాటిల్ ఉంటాయి, నా బాటిల్ వాటర్ బాటిల్. మరి నీరు లేకపోతే కూడా మనము ఒక 2 రోజులు 3 రోజులు ఒక వాతావరణ పరిస్థితిని బట్టి అతని ఏజ్ని బట్టి కాలాన్ని బట్టి ఒక 2-3 రోజులు బతకవచ్చు. అందుకని ఇంకా బతామా? నీరు లేకపోతే ఒక 4 రోజులు 2 రోజులు 3 రోజులు. మరి ఆక్సిజన్ లేకపోతే 2 రోజులు బతాం మనము? ఒక 2 రోజులు బతకవచ్చు. 2 రోజులు బతకవచ్చు. మీరు చెప్పండి. మరి నాకు తెలియదు, నేను ఆక్సిజన్ పీల్చుకోను, నాకు తెలియదు, నేను పీల్చుకోను. మీరు చెప్పాలి కదా. ఎన్ని రోజులు బతకచ్చు ఆక్సిజన్ లేకపోతే? ఎన్ని రోజులు? 1 నిమిషము. మరి చెప్పాలా మీరు? నోట్లు మీతో చెప్పడానికే నా ఉద్దేశము. నాకు తెలుసు కదా, మీకు తెలుసు, అన్ని తెలుసు. మరి పెద్దల ముందర మనం ఒకసారి చర్చించుకోవాలి విషయము. ఈ విషయం చర్చించుకుంటామా? పొద్దంతా టీవీలు సినిమాలు వాట్సాప్లో చూసుకుంటున్నాం. మరి అవి చర్చించుకుంటున్నాం తప్ప మరి ఈ విషయం చర్చించుకుంటున్నామా? ఇప్పుడు చర్చించుకునే సమయం వచ్చింది కాబట్టి మాట్లాడాలి. మరి మనం 1 నిమిషం కూడా బతకలేము. బతారా? 1 నిమిషం. ఎవరైనా కావాలంటే రండి, నా సెల్ ఫోన్ ఇచ్చేస్తాను. 1 నిమిషం కనుక మీరు ముక్కు మూసుకొని నోరు మూసుకోనండి, నా సెల్ ఫోన్ ఇచ్చేస్తాను. వస్తారు ఎవరన్నా? ఇవ్వలేరు. ఒకవేళ వస్తారంటే మీరు పైకి పోతారో నేను జైలుకు పోతాను. ఆ ప్రయత్నం చేయకండి, ఓకేనా? మరి మనకి ఇంత విలువైన ఆక్సిజన్ ఇస్తున్నది ఎవరు? కేసీఆరా మోడీ? ఎవరు చెప్పండి? సారీ, రేవంత్ రెడ్డి మోడీ? చెట్టు. మోడీ కాదు, మోడీకి కూడా రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ కూడా ఫ్రీ ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు? చెట్టు. మనకు కనిపించే పచ్చని చెట్టు. ఈ చెట్టు లేనిది ఎవరు ఎంత కోటీశ్వరులైనా కానీ, ఎంత ప్రధానమంత్రి అయినా కానీ, ఎంత మంత్రి అయినా కానీ బ్రతకలేడు. మరి అంత విలువైన ఆక్సిజన్ ఇస్తున్న చెట్టుకు మనము ఏమి ఇస్తున్నాం చెప్పండి? ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినామా? మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక అంకుల్ వచ్చి బండి మీద వెళ్తుంటే అంకుల్ కదా డ్రాప్ చేయడం, స్కూల్ కావాలంటే డ్రాప్ చేస్తాడు. కానీ మీకోసం రాడు, మీకోసం స్కూల్ దాకా రాడు. అమ్మ నేను మీ స్కూల్కి వస్తా రండి అని ఎప్పుడు రాడు. అటు వెళ్తుంటే డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేస్తే మీరు బండి దిగి బైక్ దిగి మీరు ఏమంటారు? థ్యాంక్స్ అంకుల్ అంటారు.
అంటారా? ఎంత చిన్న పని 5 నిమిషాల పనికే థ్యాంక్స్ అంకుల్ అన్నారు. మరి 5 నిమిషాల సేవ చేసినందుకే థ్యాంక్స్ అంటే మరి జీవితాంతం ప్రతి క్షణం సేవ చేస్తున్న చెట్టుకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినామా? చెప్పొద్దా మరి థ్యాంక్స్? ఏ విధంగా చెప్పాలా థ్యాంక్స్? వాటర్ వేయడం కాదు, చెట్లు నాటాలా, మొక్కలు నాటాలా, మొక్కలు పెంచాలా. సార్ మా ఇంటి కదా ప్లేస్ లేదు, మాది కిరాయిలు, మాది జాగలేదు, మా అమ్మ అంటది అవి మాకు కథ ఉండాలంటే 10 మొక్కలు నాటి పెంచాలా. పెంచితేనే ఈ భూమి మీద ఉండాలా. లేని వాళ్ళకి అవకాశం లేదు. అవునా? మరి ఫ్యూచర్లో ఒక 20-30 సంవత్సరాల తర్వాత మనము ఆక్సిజన్ భుజానికి వేసుకుంటామట. ఆక్సిజన్ బాక్స్ భుజానికి వేసుకొని ముక్కులో పెట్టుకుని పైప్ పెట్టుకుని మనం గాలి మనమే పీల్చుకుంటామట. ఈ విషయం నేను 10 ఏళ్ల కింద 2014 పుస్తకంలో రాశాను. అది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది. ఆక్సిజన్ కొనుక్కోవాలంట. మరి మనం మీరు పెద్ద అయ్యేసరికి, మీరు మాల అయ్యేసరికి ఆక్సిజన్ బాటిల్, వాటర్ బాటిల్, ఒక టిఫిన్ బాక్స్, ఒక ఆక్సిజన్ బాక్స్ స్కూల్కి తీసుకుని రావాలి. అలాంటి పరిస్థితి వస్తుంది, నిజంగానే వస్తుంది. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రతి ఒక్కరం 10 మొక్కలు నాటారా. ప్రతి ఇంట్లో 40 మొక్కలు నాటరా, పెంచాలా. పెంచితేనే మనం సస్యశ్యామలంగా ఉంటాం. ప్రకృతి పర్యావరణ రక్షణ రక్షింపబడుతుంది. ఓకేనా? మరి ఇంకా పెద్దలు మాట్లాడవాళ్ళన్నారు. అందరికీ మరొకసారి పచ్చని వందనాలు. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారికి నమస్కారం. మరియు స్టేజ్ మీద అలంకరించినటువంటి పెద్దలకు మరియు నా తోటి స్టాఫ్కు, పిల్లలకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనము వనమహోత్సవం చేసుకుంటున్నాము. ఇక్కడ మనము మన రాష్ట్రంలో వనమహోత్సవము చేసుకుంటున్నాం. మనము మొన్న జూలై 1st వీక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఇది 76వ సంవత్సరం వనమహోత్సవ ప్రోగ్రాము. ఈ వనమహోత్సవం ప్రోగ్రాం ఏంటంటే ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కలు నాటాలి. సో టార్గెట్ లాస్ట్ టైం 41 లక్షలు ఇస్తే 43 లక్షలు టార్గెట్ చేసినాం మనము. సో దీంట్లో ఏంటంటే మనము మెయిన్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేసి, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి చేయాలి కార్యక్రమం ఇది. ఎందుకంటే చెట్లు అనేటివి అందరికి ఇంపార్టెంట్. అవి చెట్లు ఏం చేస్తాయి మీ అందరికి తెలుసు, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఆక్సిజన్ లేకుండా ప్రతి ఏ జీవి అయినా కానీ 2 నిమిషాల కంటే ఎక్కువ బతకదు. సో మనం ఈ ఇండస్ట్రియలైజేషన్ నుంచి మనకు వాతావరణ పొల్యూషన్ ఎక్కువైనప్పుడు ఈ చెట్లు అనేది ఎక్కువ పెంచాలి. మనం నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారము 33% అడవులు ఉండాలి. మన జిల్లాలో ఇప్పుడు ఒక 21% అడవులు ఉన్నాయి. సో ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే మనము హోమ్ స్టేట్ ప్లాంటేషన్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, రోడ్ సైడ్ ప్లాంటేషన్స్, స్కూల్ కాంపౌండ్లో ప్లాంటేషన్స్, ఇవన్నీ మనము ఇంక్రీజ్ చేసి ఈ ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నారు కదా, భారత్ మాతాకి అందరూ 2 చేతులు పైకెత్తి భారత్ మాతాకి. ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 76వ వనమహోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేదిక మీదున్న డివిజనల్ ఆఫీసర్ సుధాకర్ రావు గారికి, మరి వేదిక మీదున్న నాగోల్ లక్ష్మీనారాయణ గారికి, గ్రీన్ జనార్దన్, చాలా గర్వంగా ఉంది చెప్పుకుంటే, గ్రీన్ జనార్దన్ గారికి, ఆనంద్ గారికి, పుట్ట వీరేందర్ గారికి, ఎఫ్ఆర్ఓలు సంజయ్ గౌడ్ గారికి, రవి మోహన్ గారికి, రాధిక గారికి, మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులకు, సిబ్బందికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మన అంకుల్ ఎంత వివరంగా చెప్పిండు కదా, చెట్లు నాటడం ఎంత ముఖ్యమో. అంటే ఈరోజు ఈ స్పీడ్ ప్రపంచంలో
మనం ప్రొద్దున లేవగానే మనకేం కావాలా? నీళ్లు తాగుతాం. నీళ్లు తాగే నుండి మొదలు పెడితే ఆ తర్వాత మనము మిల్క్, టీ, కాఫీలు తాగుతాం. ఆ తర్వాత భోజనం చేస్తాం. దేనితోటి? కూరగాయలు, పండ్లు, మనం తినే అన్నం కానీ, గోధుమలు కానీ, అంటే రొట్టెలు కానీ, అన్నీ కూడా ఈరోజు పొల్యూషన్. తాగే నీరు కలుషితం. కూరగాయలు పెస్టిసైడ్ తోటి పండిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పండించే పంటలన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో మీ పెద్దవాళ్ళు మీరన్నా చూసిండొచ్చు. పండ్లు కెమికల్ తోటి అవి తొందరగా మక్కాలని ఈ రోజులలో, అంటే మ్యాంగోస్ కానీ యాపిల్ బాగా కనిపించాలంటే మీద కోటింగ్ చేస్తారు, కెమికల్ కోటింగ్. అంటే ప్రతి దాంట్లో కూడా పొల్యూషనే. అందుకే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మనుషులకు ఏం బీమార్లు వస్తుందంటే కేవలము చాలా తక్కువ, అది కూడా హార్ట్ అటాక్. ఇప్పుడు మనం ఏం వింటున్నాం? చాలామంది అంటే అధిక శాతం క్యాన్సర్లు, లంగ్స్ బీమారి, బ్రెయిన్ క్లాటింగు, ఇవన్నీ కూడా మనం పీల్చే గాలి కూడా అదొకటి మర్చిపోయినా. అంటే వెహికల్స్ చూస్తున్నాం కదా. అందుకే గ్రీనరీని పెంచాలి, చెట్లని నాటాలా, పర్యావరణం పెంచి రక్షిస్తే, పెంచడమే కాదు మొక్క పెట్టగానే మన బాధ్యత తీరిపోదు, దాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే. మనమందరం కూడా ఇక్కడ వచ్చిన చిన్నారులందరూ మీరు వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలా? మన తల్లిదండ్రులకు, పెద్దలకు ఏం చెప్పాలా? మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరము ఒక చెట్టు నాటుదాం. అమ్మ పేరు మీద, నాన్నగారి పేరు మీద, లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దల పేరు మీద. అది అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటుదాం. మీతో పాటు ఇక్కడ రాని వాళ్ళు, మీ స్కూల్లో ఉన్న వాళ్ళకు చెట్లు నాటడము, గ్రీనరీని పెంచడము ఎంత ముఖ్యమో సింపుల్గా తెలియజేయండి. పొద్దున్న లేచి నుంచి మనం తినే డిన్నర్ వరకు కూడా అన్నీ కూడా కలుషితమే. ఇంకా కోట్లాది మొక్కలు నాటుతూ ఉన్నారు. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సార్, దీని పరిరక్షణ కోసము ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చేస్తూ ఉన్నారు. మీ సేవలు అద్భుతం. ఎందుకంటే అడవుల రక్షణ, ఈరోజు ఈ ల్యాండ్ వాల్యూస్ పెరిగిన దానికి ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో నేను చూస్తూ ఉన్నాను. ఫైర్, దాన్ని కాపాడాలా. వైల్డ్ యానిమల్స్, దాన్ని కూడా ఎటువంటి హాని చేయకుండా, మనుషులకు హాని చేయకుండా, వాటికి హాని కలగకుండా కాపాడే బాధ్యత కూడా మీద ఉంటుంది. కానీ అతి ప్రధానమైంది ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, ఎవరు నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత మనము అందరికీ నరేంద్ర మోడీ గారు అంటే కింది స్థాయి. ఆయన ఏం చేస్తుండే ముందు ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పండి, ఒకరు ఎవరిని? ఆయన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాకముందు చిన్నతనంలో ఏం చేసిండు? లేదు చెప్పండి. పేద కుటుంబం నుంచి వచ్చిండు ఆయన. వాళ్ళ నాన్నగారు ఛాయ్ అమ్ముతుండే. అంటే గర్వంగా చెప్తాడు, అందరం కూడా చెప్తాడు ఆయన. అందుకే ముఖ్యంగా పేదల అభివృద్ధి ఏ విధంగా జరగాల, ఏ విధంగా ఈ పర్యావరణాన్ని రక్షించాలా, స్వచ్ఛ భారత్ పేరు మీద, పర్యావరణ రక్షణ మీద అంతకుముందు ఉండేది. ఈ 11-12 సంవత్సరాల నుండి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల అభివృద్ధితో పాటు ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మరియు పర్యావరణ రక్షణ గురించి ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతూ ఉంది. కనుక మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలా. మేము కూడా మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితోటి
ఒక చెట్టు నాటిపిస్తాం. చెట్లు ఎడికెళ్ళి తేవాలని అనుకుంటే డిపార్ట్మెంట్ ఎన్నంటే అన్ని ఇస్తుంది. ఎట్లయితే ధర్మో రక్షిత రక్షిత అంటాం, అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా వృక్షో రక్షిత రక్షిత, చెట్లను నాటి దానిని మనం రక్షించి దాన్ని పెంచి పోషించిస్తే అది మనల్ని ఆక్సిజన్ విడుదల చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఏమన్నా డబ్బులు తగ్గుతున్నాయి దానికి? మనిషి బీమారైతే ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. భవిష్యత్తులో పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణం రక్షించుకుంటే మన భవిష్యత్తు తరాలని రక్షించుకునే వాళ్ళమైతాం. ఆరోగ్యాల్ని కాపాడుకుంటే ఆ కుటుంబము ఆర్థికంగా కూడా పటిష్టమవుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబంలో, ఎందుకంటే ఈరోజు మేము చూస్తూ ఉంటాం, పేదలు మధ్యతరగతి వాళ్ళు బీమారయ్యి పాపము హాస్పిటళ్ళల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. ఏదైనా అమ్ముకుంటారు, ఉన్నది లేని అమ్ముకొని ప్రాపర్టీస్ అమ్ముకుంటారు, ప్లాట్లు అమ్ముకుంటారు. ఆ తర్వాత ఒక 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అని ప్రభుత్వానికి అప్లై చేసుకుంటారు. వాళ్ళకి ఎంత వస్తుంది? 50-60 వేలు, ₹1,00,000 లోపు వస్తాయి. అందుకే నేను చెప్తా ఉన్నా మీ అందరికీ, ఇది మనకు వృక్షాలు ప్లాంటేషన్ కోసం మనకు అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. అందరు కూడా భవిష్యత్తులో మీ టార్గెట్ ఏదైతే ఉందో, గత సంవత్సరం మీరు 41 లక్షల మొక్కలు నాటే టార్గెట్ని 43 లక్షలు చేసినందుకు డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈ సంవత్సరం కూడా మీ టార్గెట్ పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా దాని పరిరక్షణ విషయంలో ఇంకా ఏ విధంగా ఎక్కడ అత్యధిక సింగిల్ అయితే మనం ఏం చేయలేము. వారికి అవేర్నెస్ ఇవ్వండి, ఇంకా అవేర్నెస్ కల్పించాలా. ఇది ఎట్లుంటుంది సార్ అంటే అన్నీ వింటారు, బయటకు పోయినాక అన్నీ మర్చిపోతాయి. ఇది కలియుగం. అందుకే ఈ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా మరి ఒక్కసారి డిపార్ట్మెంట్ అందరికీ, మీరు సుమారు 42-43 డిపార్ట్మెంట్లు కలుపుకొని గత సంవత్సరము మీ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసిండ్రు. నిజంగా సార్ అది మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ హెల్ప్ చేసిన వాళ్ళే మీరు. కనుక ఈ సంవత్సరం కూడా మీ సంకల్పము ఒక కమిట్మెంట్ రూపంగా ముందుకెళ్ళి మీరు మీ టార్గెట్ని కంప్లీట్ చేయాలని మరి ఒక్కసారి కోరుకుంటూ, ఈ వనమహోత్సవ అంటే చాలా ఇక్కడ చూస్తే ఎట్లా ఎంత పీస్ఫుల్గా ఉంది. ఏమన్నా డబ్బులు పెట్టినామా ఇక్కడ వీడని అంటే ఇటువంటి వాతావరణము సార్ ఇంతకుముందే చెప్పిండు, భూమి మీద 33% గ్రీనరీ ఉండాలి, కానీ మనకు 20% ఉంది. ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, 2 ప్రభుత్వాలు కూడా ఈ గ్రీనరీ గురించి, వనాలను పెంచడం గురించి, చెట్ల నాటడం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడతా ఉన్నారు. కనుక భవిష్యత్తులో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఏదైనా హెల్ప్ అవసరం అనుకుంటే తీసుకుందాం, చెట్లు నాటుదాం, వాటిని కాపాడుదాం. వన మహోత్సవం అంటేనే మన ఆరోగ్యాల్ని మనం కాపాడుకోవడం. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పిలవగానే వారి యొక్క టైం కేటాయించి స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ చిల్డ్రన్స్కి, మేఘనా డెంటల్ కాలేజ్ యాజమాన్యానికి వచ్చిన
1 2 3 planted tree 1 2 3 planted tree 1 2 3 pollution trees are solution pollution trees are solution pollution trees are solution